వార్తలకు స్వాగతం. పెనుమంటి మండలం నత్తారామస్లో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన భవానీ మాతకు గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపారు. బుట్ల బొమ్మలు, ఆసాదాల గరగ నృత్యాలతో అమ్మవారిని పూలతో అలంకరించిన రథంపై ఊరేగించారు. కార్యక్రమంలో గురు భవాని, పోతంశెట్టి భాస్కర్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు. ప్రజా భాగస్వామ్యంతో దాతల సహకారంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం పెంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం ఎంబీబీఎస్ డాక్టర్ల సేవలు అందుబాటులో ఉన్నాయని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు సైతం వచ్చిన ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ వైద్య సేవలు అందించేలాగా సిద్ధం కావాలని సూచించారు. పరిస్థితి శృతిమించితే తప్ప పెద్ద హాస్పిటల్కు పంపించరాదని, దీనికి వైద్యులతో పాటు సిబ్బంది సంసిద్ధం కావాలని అన్నారు. ఇక్కడ పనిచేస్తున్న శానిటరీ ఆయా జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని, అవి కూడా సమయానికి అందక ఇబ్బంది పడుతున్న సిబ్బంది కష్టాలు తీర్చేందుకు సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఆరోగ్య కేంద్రాల మీద ఈరోజు సమావేశం ఏర్పాటు చేసిన అధ్యక్షత వహించిన మండల అధ్యక్షురాలు హైమావతి గారికి, అదేవిధంగా ఈ సమావేశం ఇచ్చిన డాక్టర్లకి, మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. మరి ఏదైతే ప్రభుత్వం నిరుపేదలకు సహాయం అందాలని పిహెచ్సి సెంటర్లని, ఈ విలేజెస్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ ప్రారంభించడం, చిన్న చిన్న కేసులు అయితే మనం ఇక్కడే చేయడం, ప్రసవం లాంటి న్యాచురల్గా ఉన్నవన్నీ కూడా ఇక్కడ చేయడం, ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ పంపించే కార్యక్రమం గడిచిన 2 రోజులు కూడా జరుగుతుంది. ఎక్కువ ఆపరేషన్ ప్రిపేర్ చేసుకొని న్యాచురల్గా ఆ డెలివరీ వస్తే ఆ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి అలాంటివన్నీ ఇక్కడే జరిగే విధంగా కూడా మీరు ప్రయత్నం చేయండి. చేయని పక్షంలో మనం గవర్నమెంట్ హాస్పిటల్ పంపించాలి. మన హాస్పిటల్ కూడా టోటల్గా మార్చాం. మీకు ఏ ఇబ్బంది లేకుండా అక్కడ కూడా మీరు అన్నట్టుగా మంచి కమిటీని వేసి దాంట్లో మీకు సర్వీస్ చేసే విధంగా ఇక్కడి నుంచి ఫోన్ చేసినా, పెంటపాడు మండలం నుంచి ఫోన్ చేసినా, ఇంకా వేరే కాన్స్టిట్యున్సీలకి, ముంగుడూరు కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని విలేజ్ మన గ్రామాలకు దగ్గరలో ఉన్నాయి, మన తాడిపూడి టౌన్ దగ్గరలో ఉన్న కూడా రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేశాడు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మనం కలిపి ఏ గ్రామం నుంచి వచ్చినా సరే అక్కడ వైద్యం జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 1,00,000కు మించి భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలు నమోదైనట్లు ఆ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ కొవ్వూరు వెంకరెడ్డి తెలిపారు. ఉండి మండలం పాములపల్లిలో పార్టీ మండల అధ్యక్షులు ఎర్ర విక్రమ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ఆదివారం సాయంత్రం పర్యవేక్షించి మాట్లాడారు. దేశ అభివృద్ధి కోసం, వికసిత భారత్ కోసం, వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటుపడుతున్నారని, ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తే రాబోయే రోజుల్లో మన దేశం, మన రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. అక్టోబర్ 15వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజు, కొమ్మన నాగవెంకట సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షుడు చింతాడ మహేష్, జి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని కూడా జనసేన టీడీపీలతో కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు నాయకత్వంలో సెప్టెంబర్ 2 నుండి అక్టోబర్ 15 వరకు దేశవ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్లో కూడా బీజేపీ సభ్యతలు చేయించాలనే కార్యక్రమాన్ని తలపెట్టిన కారణంగా ఈరోజు ఉండి అసెంబ్లీ, ఉండి మండలం, పాములపల్లి గ్రామం మా మండల అధ్యక్షులు విక్రమ్ గారు, అలాగే అసెంబ్లీ కో కన్వీనర్ వెంకటేశ్వరరాజు గారు, అలాగే పాములపల్లి గ్రామం బీజేపీ నాయకులు సంటి గారు ఆధ్వర్యంలో మరియు బీజేపీ నాయకులు ప్రతి పోలింగ్ బూత్లో ప్రతి ఇంటికి వెళ్ళి బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని అందరినీ కూడా కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవడం జరిగింది. ఏదైతే దేశం కోసం, ధర్మం కోసం, దేశ అభివృద్ధి కోసం, వికసిత భారత్ కోసం, అలాగే వికసిత ఆంధ్ర కోసం
మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాటుపడుతున్నారు. ఎక్కువ మంది కూడా సభ్యత్వాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు ఎక్కువ సభ్యత్వాలు చేసి మొదటి స్థానంలో ఉంచాలని కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి ఆదేశాల మేరకు మన సెప్టెంబర్ 2 నుంచి అలాగే అక్టోబర్ 15 వరకు మన సభ్యత్వ నమోదు కార్యక్రమం అంటే ఆంధ్రప్రదేశ్ అలాగే కాకుండా భారతదేశంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 2వ తారీఖు మొదలుపెట్టారు. దీనికి మా జిల్లా అంటే పశ్చిమ గోదావరి జిల్లా జనరల్ సెక్రటరీ అయిన కొవ్వూరు వెంకటరెడ్డి గారు ఈరోజు మాకు ఉండి మండలానికి రావడం జరిగింది. ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉండి మండలం తరపున. అలాగే ఈరోజు పాల్పూర్లో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం గాలికి వదిలేస్తే కూటమి ప్రభుత్వం గాడిన పెడుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సోమవారం కడియ మండలం దామిరెడ్డిపల్లిలో 40 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న మల్టీపర్పస్ యాక్టివిటీ సెంటర్ కు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. అనంతరం దామిరెడ్డిపల్లిలో దసరా మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అమ్మవారి కరుణా కటాక్షం రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మంత్రి దుర్గేష్ కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. గ్రామ ప్రజలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కార్యదక్షత, సమర్థత, ఆధునిక రాజమహేంద్రవరానికి ఆయన చేసిన అభివృద్ధి, ప్రజాసేవను మంత్రి ప్రజలకు వివరించారు. క్రీడలు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి, శారీరక దార్ఢ్యం పెరుగుదలకు ఎంతో దోహదపడతాయని, విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల నైపుణ్యం పెంపొందించుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం దీవాన్ చెరువు శ్రీ ప్రకాష్ విద్యానికేతన్లో ఏర్పాటు చేసిన 68వ ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లాల హ్యాండ్బాల్ టోర్నమెంట్ 2024 క్రీడా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ్యులు బత్తుల రామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రికి కందుల దుర్గేష్ మాట్లాడుతూ హ్యాండ్బాల్ అద్భుతమైన క్రీడని, ఈ ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం లేని ఈ క్రీడ నేడు రాష్ట్ర స్థాయిలో పోటీల్లో అందరికీ తెలిసే విధంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందిస్తున్నానని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. 68వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్జిల్లాల హ్యాండ్బాల్ టోర్నమెంట్ని రాజమండ్రి శ్రీప్రకాష్ విద్యానికేతన్ ప్రాంగణంలో నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి 50 మంది విద్యార్థులకి కూడా శుభాశీస్సులు అందజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు, అదేవిధంగా విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అదేవిధంగా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ముఖ్య వ్యక్తి విజయప్రకాష్ గారు, అదేవిధంగా ఈ క్రీడలను ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి ప్రధాన కారకులైనటువంటి డిఈఓ గారు, వారికి సహకరిస్తున్నటువంటి జిల్లాలోని 50 మంది పీడీలకి, ఫిజికల్ డైరెక్టర్స్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, హ్యాండ్బాల్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి క్రీడ. అయితే ఈ ప్రాంతంలో పరిచయం తక్కువ ఉన్నటువంటి ఈ క్రీడని ఇవాళ ఈ ప్రాంతంలో పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీగా నిర్వహించుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో అందరికీ తెలిసే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. అందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, దీన్ని ఒలింపిక్ గేమ్గా కూడా ఉన్నది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అదేవిధంగా త్వరలోనే బ్యాడ్మింటన్, అదేవిధంగా మరొక గేమ్ కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఎర్స్ట్వేల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో 13 జిల్లాలు, ఆ 13 జిల్లాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఈ క్రీడల్లో పాలు పంచుకోవడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. కారణం ఏంటంటే ఇవాళ చదువు అనేటువంటి మాటతోటి కేవలం విద్యార్థిని చదువు చుట్టూ తిప్పేటువంటి పరిస్థితుల్లోంచి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం రావాలంటే, శారీరక దారుఢ్యం రావాలంటే విద్యార్థి ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొనాలి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయి అధికారుల నిబంధత కలిగి పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకునేలాగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడితో కలిసి ప్రజల నుండి కలెక్టర్ అర్జీని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి వివిధ మండలాల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీని స్వీకరించి సంబంధిత రెవెన్యూ మండల స్థాయి అధికారులు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పరిష్కార స్థాయిపై సమీక్ష నిర్వహించారు. ప్రజల సమస్యల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, మీ స్థాయిలో పరిష్కారం అయ్యే వాటి మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని పేర్కొన్నారు.
ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పాలసీని స్వాగతిస్తున్నట్లు చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులన్నీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. గవర్నమెంట్ ఏదైతే పాలసీని రిలీజ్ చేసిందో ఎక్సైజ్ లిక్కర్ విషయంలో చాలా మంచి పాలసీ. అది ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చే పాలసీ. అది చింతలపూడి మరి లిక్కర్ విషయంలో, షాప్స్ విషయంలో నేను అందరినీ కూడా మరి ఆన్లైన్లో ఎవరు వేస్తున్నారో వాళ్ళందరినీ నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైతే వేయాలనుకుంటున్నారో ఫ్రీగా వేసుకోండి, ఫ్రీగా బిజినెస్ చేసుకోండి. సో ఎటువంటి ఇబ్బందులు చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో ఈ లిక్కర్ సంబంధించి ఉండదు. మరి మీరు హ్యాపీగా ఆన్లైన్ వేసుకోండి, మరి హ్యాపీగా బిజినెస్ చేసుకోండి, చింతలపూడిని కూడా డెవలప్ చేయండి. సో నేను పాలసీని స్వాగతిస్తున్నాను. ఎవరైతే మరి ఈ యొక్క టెండర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో చింతలపూడి ఎప్పుడు కూడా బిజినెస్కి ఓపెన్గా ఉంటుంది, మరి ఇన్వెస్టర్స్ కూడా ఓపెన్గా ఉంటుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో హ్యాపీగా వేసుకొని హ్యాపీగా బిజినెస్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా కామవరకోట కొత్తూరు ఆర్సీఎం చర్చిలో జరుగుతున్న మేరీ మాత మహోత్సవాల్లో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, కూటమి నాయకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తులను ఎస్ఐ జబ్బీర్ అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లలో విలువైన వస్తువులు, వాహనాలు దొంగిలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుండి 3,50,000 రూపాయల నగదు, 1,14,000 విలువ చేసే బంగారం, 11,000 విలువ చేసే వెండి, 25,000 విలువ చేసే టీవీ, ఫోన్, 2 లక్షల విలువ చేసే 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నేరస్తులను పట్టుకున్న సిబ్బందిని డీఎస్పీ రవిచంద్ర అభినందించారు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో ప్రజల నుండి మేడపాటి సుధాకర్ రెడ్డి అధిక వడ్డీకి వసూలు చేస్తూ అప్పు తీసుకున్న వారిని శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఆరోపణపై అతనితో పాటు అనుచరులపై ఏలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గూడవల్లి విద్యాసాగర్, మహమ్మద్ అఖిల్ రెహమాన్ను టౌన్ సిఐ సత్యనారాయణ, ఎస్ఐ ఎస్కే మదీనా భాషలు అరెస్ట్ చేశారు. నిందితులను పట్టుకున్నందుకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. రీడీ ఎంప్లాయ్మెంట్ పేరుతో 150 కిలోమీటర్ల పైగా పంపిన తమను తిరిగి యథాస్థానంలోకి పంపించాలని, అందరికీ ప్రమోషన్ ఇవ్వాలని కోరుతూ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు ఏలూరు డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ ముందు FITU అనుబంధ ఏపీ ప్రగతిశీల మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ఎస్ శర్మిష్టకు వినతిపత్రాన్ని అందజేశారు. సచివాలయంలో పనిచేసే ఏఎన్ఎంలకు ట్రైనింగ్ వెళ్ళినందున అక్కడ పనిచేసే నిమిత్తం 2022 డిసెంబర్లో తమను డిప్యూటేషన్ మీద పంపించారని, వారు తిరిగి రాగానే యథాస్థానాలకు పంపిస్తామని చెప్పారని, కానీ 2 సంవత్సరాల ఇంతవరకు తమని తిరిగి పంపలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ ఏఎన్ఎంలు తిరిగి వాళ్ళ స్థానంలో వారు జాయిన్ అయినప్పటికీ తమను ఇంకా రిలీవ్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత తమ సమస్యల పరిష్కారం కాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాలు చేస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో యు ప్రమీల, ఆదిలక్ష్మి, జయమేరీ బేబీ, భారతి, విజయలక్ష్మి, రాణి, పి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి ఎంపీహెచ్ఎఫ్ కేసీసీఎమ్మ స్టేట్ లీడర్ మాట్లాడినది ఏమిటంటే, మేము 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ నెల 2022 5వ తారీఖున రీడిప్లాయ్మెంట్ అంటే స్టాఫ్ నర్స్ ట్రైనింగ్కి వెళ్ళినటువంటి సచివాలయం ప్లేసుల్లోకి గవర్నమెంట్ వారు మమ్మల్ని అందరినీ కూడా అక్కడ పని ఇబ్బంది కలుగుతుందమ్మా, మీరు అందరూ కూడా వెళ్ళి వాళ్ళ ప్లేసుల్లోకి వెళ్ళి వాళ్ళు ఉద్యోగం చేయాలి అని చెప్పినప్పుడు మేమందరము కూడా డిసెంబర్ 5వ నెలన ఇక్కడికి 5వ తారీఖు ఇక్కడికి వచ్చి రీడిప్లాయ్మెంట్ ఆర్డర్స్ తీసుకొని 6, 7 తారీఖులు అందరూ జాయిన్ అయ్యి ఇప్పటివరకు కూడా చేస్తూ వచ్చామండి. అయితే అక్కడికి వెళ్ళినటువంటి సచివాలయం ఎన్నికలందరూ కూడా ట్రైనింగ్ పూర్తి చేసుకొని నిన్న 5వ తారీఖు అంటే అక్టోబర్ నెల 5వ తారీఖు వచ్చి జాయిన్ అయిపోయారండి. వాళ్ళ ప్లేస్లో వాళ్ళు జాయిన్ అయిపోయారు. కాబట్టి మమ్మల్ని రీడిప్లాయ్మెంట్ నుంచి తిరిగి మేము ఏ ప్రదేశంలో నుంచి మేము రీడిప్లాయ్మెంట్కి వెళ్ళామో మా సొంత ప్రదేశాలకి, అంటే మేము జీతం తీసుకున్న ప్రదేశాలకు మమ్మల్ని తిరిగి పంపించమని గవర్నమెంట్ వారిని రిక్వెస్ట్ చేయడానికి, డిఎంహెచ్ఓ గారిని రిక్వెస్ట్ చేయడానికి వచ్చామండి ఇక్కడ జిల్లా ఆఫీస్కి. ఆ మేడం గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. మేడం గారు మామూలుగా స్పందించారు. నేను రిప్రజెంటేషన్ ఇస్తానమ్మా, మీరు ఇచ్చారు కాబట్టి నేను కూడా మీకు సానుకూలంగానే ఉన్నానని చెప్పారు. మేడం గారిని కలిసి మేము కిందకు వచ్చి మీడియా ద్వారా మా యొక్క ఇబ్బందిని తెలియపరుస్తున్నామండి. మేము రీడిప్లాయ్మెంట్కి వెళ్ళినటువంటి వారందరము కూడా 50 నుంచి 58 సంవత్సరాల లోపటువంటి వాళ్ళం అండి. చాలా వయసు పైబడినటువంటి వాళ్ళం. మేము ఎంత ప్రమోషన్కి దగ్గరగా చాలా లేట్ అయిపోయింది మా ప్రమోషన్, అయినా కూడా మేము
25 ఏళ్ళ నుంచి 30 సంవత్సరాల వరకు కూడా ఇదే కేడర్లో పనిచేస్తూ ఉన్నాం, ప్రమోషన్ లేకుండా. అయినప్పుడు కూడా మేము మా ఉద్యోగాలను ఎంతో సంతోషంగా చేసాం. దూరం అయినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులకు వచ్చి అనారోగ్యమైనటువంటి ఇబ్బందులు, బీపీలు, షుగర్లు, కాళ్ళు అరిగిపోయి, చేతులు అరిగిపోయి, యాక్సిడెంట్లు అయినాయండి. అనేక రకాల ఇబ్బందులను కూడా గుర్తుపెట్టుకున్నాం. అయితే ఉద్యోగం నిలబెట్టుకోవాలి కాబట్టి మేమందరం గవర్నమెంట్ వారికి విధేయతగా ఉన్నాం కాబట్టి మేము అన్ని పనులు చేస్తూ వచ్చాం. ఈ రోజున వాళ్ళు ట్రైనింగ్ పూర్తి చేసుకుని వారి ప్రదేశాలకు వాళ్ళు వచ్చారు కాబట్టి మమ్మల్ని తిరిగి మా ప్రదేశాలకు పంపించమని గవర్నమెంట్ వారిని రిక్వెస్ట్ చేయడానికి మాత్రం వచ్చామని ఈ యొక్క పేపర్ ద్వారా మేము సవినయంగా వినతి చేస్తున్నాము. ఈనాటి బంగారు మాట. మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుక అవకాశం దాగి ఉంటుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.